సుప్రీంకోర్టులో గత కొన్ని సంవత్సరాలుగా అనేక సందర్భాల్లో ఆగిపోయిన వర్గీకరణ అంశాన్ని ఈరోజు మాదిగలకి న్యాయమైన తీర్పు రావడం, దీనికి నిజంగా భారతీయ జనతా పార్టీ గతంలో గాని ఇప్పుడు గాని వర్గీకరణ అంశం మీద అనేక సందర్భాల్లో హామీ ఇవ్వడం, వాళ్ళ పక్షాన్ని నిలబడడం, నరేంద్ర మోడీ గారు సున్నితమైన అంశాన్ని చాలా జాగ్రత్తగా ఇచ్చేస్తూ ఈరోజు తీర్పు మాదిగలకి వర్గీకరణ అంశానికి అనుకూలంగా రావడంలో ఈరోజు దేశవ్యాప్తంగా సంబరాలు జరుగుతున్న సందర్భంగా ఈరోజు అనేక సందర్భాల్లో మీ యొక్క కష్టాన్ని నేను చూశాను, కల్లారా చూస్తున్నాను, నేనున్నానని చెప్పి నరేంద్ర మోడీ గారు భరోసా ఇవ్వడం, దాంట్లో భాగంగా అనేక సందర్భాల్లో కాంగ్రెస్ కమ్యూనిస్టులు దీన్ని వర్గీకరణ అంశాన్ని రాజకీయ అవసరాలను ఉపయోగించుకొని వాళ్ళ యొక్క ఓటు బ్యాంకుని ఓటర్గా ఉపయోగించిన విధానాన్ని మనం గమనించాం. ఆఖరికి వైసీపీ కూడా వర్గీకరణ అంశంలో నేనేం చేయలేనని చేతులెత్తేసిన దాఖలు కూడా మనం కల్లారా చూశాం. ఈ రోజు గాని ఆ రోజు గాని భారతీయ జనతా పార్టీ ఏదైతే చెప్పిందో దాన్ని కట్టుబడి ఉంది. ఈ రోజు మాదిగల పక్షాన ఈరోజు నిలబడిన సందర్భాలు అనేక సందర్భాల్లో చూశాం. మరి ఈ రోజు ఇంకో కులాన్ని కించపరిచే దానికోసమో ఇంకొక మతాన్ని కించపరిచే దానికోసమో భారతీయ జనతా పార్టీ ఆ విధంగా ఆలోచించలేదు. అప్పటికి ఇప్పటికీ ఏవైతే కొన్ని కులాల్లో వివక్ష అనేది జరుగుతోంది కాబట్టి ఆర్థిక మూలాలు లేని అంటరానితనాన్ని ఈరోజు ఏదైతే హిందూయిజాన్ని నమ్ముకొని అనేక సందర్భాల్లో ఊరు బయటనే నివాసం ఉండి అట్టడుగు స్థాయిలో దరిద్ర దిగువ ఉన్న ఈ కులాలు ఏవైతే ఉన్నాయో ఈ మాదిగ కులాలకి ఈరోజు క్షేత్రస్థాయిలో పూర్తిగా సర్వే చేసి ఈరోజు ప్రభుత్వం ఇచ్చిన నివేదిక ఆధారంగా సుప్రీంకోర్టు ఈరోజు న్యాయమైన తీర్పు ఇవ్వడం శుభసూచిక. మరి ఏ కులాన్నో తగ్గించినట్లుగానో ఇంకో కులాన్ని పైకి లేపినట్లు కాదు. ఏదైతే ఆర్థిక అసమర్థతలు గాని అనేక ఇబ్బందుల్లో కొట్టుమిడాడుతున్న ఈ యొక్క మాదిగల యొక్క సమస్యని ఈరోజు సుప్రీంకోర్టు పులి స్టాప్ పెట్టడం ఇది శుభసూచిక. అనేక సందర్భాల్లో మా రాష్ట్ర అధ్యక్షులు పురంధేశ్వరి గారు కూడా భరోసా ఇవ్వడం సందర్భాల్లో మీ పక్షాన మేమున్నాము, మీరు భయపడద్దండి, మీ యొక్క ఎదుగుదలే మాకు ముఖ్యము అని చెప్పి అనేక సందర్భాల్లో మాదిగల పక్షాన నిలబడి ఈ రాష్ట్ర అధ్యక్షులు దగ్గుపాటి పురంధేశ్వరి గారికి ఈ దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారికి మేము తల వంచి నమస్కరిస్తున్నామని చెప్పి తెలియజేస్తున్నాం.